పేదల సొంతింటి కల కలగానే మిగిలిపోయింది. నేతల మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదు. 15 ఆగస్టు నాటికి పాలు పొంగిస్తామని చెప్పిన అమాత్యుడి మాటలు నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయా? ప్రభుత్వాలు మారినా పేదల తలరాతలు మాత్రం మారడం లేదా? మంత్రి సొంత ఇలాకాలో అసలేం జరుగుతోంది? డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయినా లబ్ధిదారులకు ఎందుకు పట్టాలు ఇవ్వలేదు? ఆ నిరుపేదల కల నెరవేరేదెన్నడో? లెట్స్ వాచ్ ది స్టోరీ. అధికారుల అలసత్వం, పదేళ్లుగా నిరుపేదల ఎదురుచూపులు, ఇళ్లు పూర్తి చేసేదెప్పుడు, పట్టాలు చేతికిచ్చేదన్నడు. కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్న విమర్శలు, మంత్రి సొంత ఇలాఖాలోనే పేదలకు తప్పని ఇబ్బందులు, నల్గొండ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిపోయింది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇంకేముంది, రేపో మాపో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి తమకు కానుకగా ఇస్తారనుకున్న నిరుపేదల ఆశలు అడియాసలయ్యాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించినా పేదలకు మాత్రం పట్టాలు ఇవ్వలేదు. లక్కీ డ్రా కూడా తీశారు, కానీ పట్టాలు మాత్రం లబ్ధిదారుల చేతికి అందని పరిస్థితి. సొంతింట్లోకి వెళ్లిపోతామనుకున్న నిరుపేదలకు మళ్లీ నిరాశ ఎదురైంది. 15 ఆగస్టు కల్లా పట్టాలు చేతికిస్తామన్న మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు అమలయ్యే సందర్భం కనిపించడం లేదని కొందరు విమర్శలు చేస్తున్నారు. ఇల్లు లేని పేదలకు ఇండ్లు ఇస్తామని గత 40 సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఏదైనప్పటికీ, ప్రభుత్వాలు మారినప్పటికీ పేదవాళ్ళకు ఆశ చూపి నిరాశ మిగిలిచినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నల్గొండ కేంద్రంలో 1000 ఇండ్లు కానీ, గ్రామాల్లో ఒక 70 అట్లా ఆ రకంగా కట్టినటువంటి ఏదైతే గృహాలు ఉన్నాయో పంపిణీ చేయకుండా గత 10 సంవత్సరాలుగా వాటికి రంగులు వేయడం, తర్వాత రిపేర్లు చేయడం తప్ప లబ్ధిదారునికి అప్పచెప్పలేదు. అంటే ప్రభుత్వాల తీరు పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలనేటువంటి లక్ష్యం నెరవేర్చే విధంగా లేదు. కేవలం ఆ ఆశ చూపి, వాటిని బూచి చూపి కేవలం ఆటతోటి ఓట్లు వేసుకొని బయటపడదామనే ఆలోచన తప్ప ఇంకోటి కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసింది. జిల్లా కలెక్టరేట్ వెనకాల G+2 బిల్డింగ్స్లో మొత్తం 522 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసింది. మౌలిక సదుపాయాల పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. బీఆర్ఎస్ హయాంలోనూ ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు, కానీ లబ్ధిదారులకు పట్టాలివ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకైనా ఆ కల నెరవేరుతుందని నిరుపేదలు ఎదురుచూశారు, కానీ తమకు నిరాశ ఎదురైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇండ్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే ఏ ఒక్కరికి కూడా గత ప్రభుత్వం పంచలేదు. ఇప్పుడు వచ్చిన ప్రజెంట్లీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈయన పరిస్థితి కనపడతా ఉంది. గతంలో డబల్ బెడ్రూమ్ ఇండ్లు జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే దాదాపు నల్గొండ టౌన్లోనే 500 ఇండ్లు కట్టారు. ప్రతి మండలానికి 150 నుంచి 200 ఇండ్లు నిర్మించారు. చిన్న చిన్న పనుల వల్ల, బిల్లులు రాకపోవడం వల్ల ఆగిపోయిందని చెప్పేసి సాకులు చెప్పడం అనేది జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి కావస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఊసేలేదు. పట్టాల పంపిణీ అన్నది అతీగతి లేకుండా పోయిందని జోరుగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మంత్రులు తప్పించుకు తిరుగుతున్నారని లబ్ధిదారులు ఆరోపించారు. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో 13 కోట్ల రూపాయలతో ఇంద్రభవనం లాంటి పార్టీ క్యాంప్ ఆఫీస్ నిర్మాణాన్ని ఏడాదిలో పూర్తి చేసి ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా చేశారు. దీంతో విపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను పట్టించుకోవడం లేదని విమర్శలు చేస్తున్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగస్టు 15 నాటికి పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లని పంపిణీ చేస్తామని ప్రకటించాడు. కానీ ఆచరణలో మాత్రం పూర్తయిన
నల్లగొండ కానీ, దేవరకొండ కానీ, నార్కట్పల్లి మండలం ఔరవాణి కానీ, మంత్రి ఊరులో కూడా పూర్తయ్యాయి. ఈ పూర్తయిన ఇండ్లకి దగ్గర కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం కోసం నిధులు కేటాయించట్లేదు. కోట్ల నిధులు వెచ్చించి నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి? మందుబాబులకు షెల్టర్ జోన్గా, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయాయి. పలు ఇళ్లకు కిటికీలు, అద్దాలు ధ్వంసమైన పరిస్థితి నెలకొంది. గదులు కూడా శిథిలావస్థకు చేరాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను తమకు అందించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.